అరే ఏంట్రా షించాన్ చెప్పు. మమ్మీ నాకు ఈరోజు పిక్నిక్ పోతుంది అవుతుంది. పిక్నిక్ ఎందుకురా నీకు? మూసుకొని స్కూల్కి వెళ్ళురా. అరే వద్దు మామ, నేను చదువుకున్నా కానీ నేను ఇప్పుడు పిక్నిక్ వెళ్తాను. అరే షించాన్ వద్దురా, మంచి పిల్లలు డైలీ వెళ్ళి స్కూల్కి వాళ్ళే పిక్నిక్ వెళ్ళాలి. నేనంటే అమాస పుణ్యానికి గణపతి అది వాళ్ళకి వీళ్ళకి అని అప్పుడప్పుడు పోర్రా నీ లెక్క. మమ్మీ ఇప్పుడు నన్ను ఎక్కడిస్తున్నావు నువ్వు? మరి ఎక్కించకపోతే ఇంకేం చేయాలరా? పిక్నిక్ అంటున్నావు మన. మమ్మీ నాకు ఇప్పుడు తెలియదు, నువ్వైతే నన్ను ఎలాగైనా పిక్నిక్ అయితే తీసుకెళ్ళాలి ప్లీజ్. అరే అవును మామ, ప్లీజ్ మామ తీసుకెళ్ళి పిక్నిక్కి. అరే మీరందరూ ఏంద్రా నా వెనకాల పడ్డారు మీరు? అయ్యయ్యో ఇప్పుడు ఎట్లారా? పిక్నిక్కి తీసుకెళ్ళాలంటాడు. చూద్దాంలే పిక్నిక్కి, కానీ కొంచెం ఇప్పుడు ఎట్లారా? పిక్నిక్కి తీసుకెళ్ళాలి మీరు ఖచ్చితంగా. మమ్మీ ప్లీజ్ మమ్మీ తీసుకెళ్ళు, ప్లీజ్ మమ్మీ తీసుకెళ్ళు. మీరు పిక్నిక్కి వెళ్తున్నట్టయితే నాకైతే కళ వచ్చింది, అదే నాకు ఇప్పుడు నెరవేరింది ఫ్రాంక్లిన్. మీరు వచ్చేసి ఇప్పుడు నన్ను అయితే పిక్నిక్కి తీసుకువెళ్ళాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. వస్తాయి ఏంది నువ్వు కూడా ఇలా? అయ్యో ఇప్పుడు అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఎట్లా రా? అరే షించాన్ ఎట్లా రా షించాన్? నీకే తెలవాలి మమ్మీయ. ఈ గ్రానీ ఏమో, ఈ పాస్పల్ల గ్రానీ ఏమో ఎంకమ్మ ఎప్పుడు ఇష్ట తల తుడుస్తామైందే పిక్నిక్ టైంకి. మామయ్య లేక లేక నన్ను తీసుకోబోతుండు మోటుపట్లోని. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళకపోతే మీరు ఇక్కడనే చచ్చిపోతారు. సరే సరే గ్రానీ తీసుకొని వెళ్తాం, కానీ నాకెందుకో నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాలే అని అనిపిస్తుంది. ఫ్రాంక్లిన్ నన్ను తీసుకెళ్తావా? నేనైతే ఖచ్చితంగా తీసుకెళ్తా. మీరు వచ్చేసి మేమిద్దరం ఇక్కడనే ఉంటాం, మీరు ఇంకా షించాన్ వెంటనే బస్సు అయినా కార్ అయినా ఏదో ఒకటైతే తీసుకురండి. వెంటనే వెళ్ళు ఫ్రాంక్లిన్. అయ్యయ్యో ఏంట్రా ఈ తలకాయ నొప్పి నాకు. ఒరే ఏంద్రా ఇది షించాన్? మనం మంచిగా పిక్నిక్కి వెళ్దామంటే ఈ దొంగ గ్రాని ఏమో కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చిందిరా. నేను వచ్చి మనమైతే ఇప్పుడు వెళ్ళలేంరా. అరే మామయ్య, లైఫ్లో ఒక్కటే ఒక క్వశ్చన్ అడగనా? చెప్పు. ఎప్పుడైనా నువ్వు చూసినావా మనుషులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనైనా లేకపోతే మనుషులతోనే వెళ్తాం? మనం చూడు దెయ్యం గ్రానీతో వెళ్తున్నాం, అది కూడా చచ్చిపోయిన గ్రానీ. వావ్ సూపర్ కదా, నిజంగా సూపర్ ఏరా. సో మనమైతే ఇప్పుడు గైస్ ఏం చేయబోతున్నామంటే ఏదో ఒక కార్ షోరూమ్ నుంచి అయితే మనమైతే ఒక కార్ని అయితే తీసుకురావాలన్నమాట. అది కూడా రాబరీ చేసి, అంటే రాబరీ అంటే మనకంత డబ్బు అంత లేదు కాబట్టి సంథింగ్ మనము ఎక్కడనైనా చూడాలి గైస్, అప్పుడే మనకి టెక్నాలజీ అయితే అడమవుతుంది అనమాట. సో మనం వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆ కార్ అమ్మే వాళ్ళు ఇక్కడ ఉన్నాయనుకో, అక్కడ పోయి అయితే అడుగుతాము. చూడాలి ఫస్ట్ అయితే. చూసేటప్పుడు వచ్చేసి మనమైతే నాకైతే ఈ గ్రానీ తోటి పిక్నిక్ వెళ్ళాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. అయినా ఈ పాస్పల్ల గ్రానీకి ఎవరు భయపడతాడు? మామయ్య ఏం భయపడకు మామయ్య, నేను ఉన్నాను కదా, గ్రానీని డిష్మని కొడతా. నీ ముఖం కొడతావురా, నీ ముఖం కొడతావు. నీకే చక్కగా ఫైటింగ్ చేయడానికి రాగా నువ్వు కొడతావా? గ్రానీ ఒక్క బ్యాట్తో ఇచ్చిననుకో ఆన్నే గమ్మున అనుకుంటావు నువ్వు ఇంకా గ్రానీ కొడుతానంట గైస్ మన షించాన్ బాబుగాడు. అండి నేను ఇక్కడ ఒక కార్ని అయితే తీసుకోవడానికి వచ్చా. మీకు ఇక్కడ ఉన్న కార్ని అయితే అమ్ముతారా? నేనైతే ఇక్కడ అమ్మగలను, అయినా
మీరు వచ్చేసి నాకైతే కొంత మనీ అయితే ఇవ్వాలి, ఎంత మనీ అయినా సరే. నేను వచ్చేసి ఇప్పుడు బయట పడాలంటే పిక్నిక్కి వీళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒక డబ్బులు అయితే పెట్టి కార్ తీసుకుంటాను. సరే, అక్కడ కొంచెం దూరం పెడితే కార్ అయితే ఉంటుంది, వెళ్ళి అయితే తీసుకొని. యాక్చువల్లీ ఎక్కడికింతకు నేను వెళ్ళేది ఫారెస్ట్కి. అక్కడ మేము యానిమల్స్ని అక్కడ చూడబోతున్నాం. మధ్యలో ఒక గోస్ట్ గ్రానీ దాని పేరు, అది ఊకే మన వెనకాలనే పడుతూ ఉంటుంది. మామయ్య నువ్వు ఎందుకు సోది చెప్తున్నది మొత్తం, ఫస్ట్ అయితే కార్ తీసుకుని వెళ్ళిపోదాం నడు. అది ఒకటి ఉంది కదా. సరే, మీరైతే కార్ ఇస్తారా? ఇచ్చే ముందైతే మీకైతే ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఏంటిదంటే మన దగ్గర ఉన్న ఆ మెగా ర్యాంప్ ఛాలెంజ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మీరు కిందకైతే రావాలి. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? కార్ ఇస్తా అన్నారు కదా, మళ్ళీ ఇదేంది? సరే ఇస్తాను, ఆయన అస్టంట్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఇవ్వగలను. అయ్యో, ఇదొక తలకే నొప్పి పడ్డది. సరే, ఇప్పుడు కార్ దొక్కాలంటే మేము వచ్చేసి ఆ ర్యాప్ ఛాలెంజ్ చేయాలి, అంతేగా? అదే చెయ్యాలి, అప్పుడు మీకైతే కార్ అయితే దొరకబోతుంది. మామయ్య నాకెందుకు డౌట్ కొడుతుంది మామయ్య ఈ అంకుల్ని చూస్తే. ఓ అంకుల్, నీకు అసలు పెళ్ళైందా లేదా, అసలు నీకు సిగ్గుశరం ఉందా లేదా, నువ్వు నీ గండం పెరిగి అని నాకు బూత వచ్చి మామయ్య. సరే సరే, ఓకే. మీకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఇప్పుడైతే మెగా ర్యాప్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మనమైతే వెంటనే అయితే ట్రై చేయాలి. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళినాకైతే కలుసుకుందాం. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా వచ్చేసి మెగా ర్యాప్ ఛాలెంజ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఈ ర్యాంప్ నుంచి అయితే తప్పించుకోవాలి కానీ ఈ ర్యాంప్ వచ్చేసి ఫినిష్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి కింద దాకా చూడని ఎంతగానో ఉందో. సో మనమైతే ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి మనమైతే బైక్ తీసుకుందాం లేకపోతే కార్ తీసుకుందాం. నాకు అనిపిస్తుంది బైకే బెస్ట్ అని. ఓకేనా, మనమైతే ఇప్పుడు బైక్ అయితే తీసుకున్నాం. షించాన్ నేనే ఉండరాను, నేను వచ్చేసి ఫస్ట్ అయితే ట్రై చేసి చూసాను. వచ్చిందనుకో మనకి కారు దొరికినట్టు, ఇంకా మనీ కూడా పే చేయొచ్చండి. ఓకే గైస్, మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కిందకైతే దుమ్కేయాలి. నేను కింద పడుతున్నా నేనైతే. అరే నా ఎగ్జామ్లో కూడా ఇంత టఫ్ ఇలే కదరా, అంత టఫ్ ఇచ్చిర్రా నాకు. అయ్యో ఫ్రాంక్లిన్ మామయ్య, ఇది నువ్వు కంప్లీట్ చేయాలి. ఆ గ్రానీని వెంటనే తెలుసు కదా మామయ్య, ఆ గ్రానీకి లేట్ అయింది నాకు కోపం వస్తుంది, లేకపోతే మళ్ళీ. అయ్యో మామయ్య కింద పడ్డావు. అయినా ఎస్, మనమైతే ఫైనల్గా అయితే విన్ అయిపోయాం. ఎస్ షించాన్, దారా కిందకి దా. అరే షించాన్, ఎంత హార్డ్ ఉందా మామయ్య. అసలు నేను ఎగ్జామ్లో నాకు ఇంత టఫ్ వేయలేదు మమ్మీ, నాకు అంత టఫ్ ఉంది మమ్మీ ఇది. నేను పోయినట్టే. సరే సరే, మనమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. గైస్ మనమైతే అక్కడికైతే వెళ్ళిపోయినాకైతే కలుసుకుందాము. ఈ గ్రానీని వేసి నెత్తి వాళ్ళకొట్టి ఇదేందుకు మన దగ్గరకు వస్తుంది ఊకే, మన నెత్తి వాళ్ళు ఉండడానిక ఊకే. సరే మమ్మీ, వెంటనే నడు వెళ్ళిపోదాము. ఓకే, మనమైతే ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు అనే దగ్గరికి వెళ్ళైతే అనే పేరు ఏం పెడదామప్ప, చిట్టి చినిగే వద్దు, పైల్వాన్ అని పెడదామా, వదిలేండి, మిలిటరీ లాయల్ అని పెడదామా. ఆయన పేరు వచ్చేసి ఆయన మనకి ఫస్ట్ అయితే ఇప్పుడు రేషించానుగా ఎప్పుడు వెళ్ళాలా మామయ్య. నీకైతే నిజంగా మతి మార్పు ఉంది, నిజం చెప్పు. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా నువ్వెక్కడి నుంచి వెళ్తావు మామయ్య. గైస్ నేను చెప్తున్నా కదా, నిజంగా మనకైతే బుర్ర లేదా. శబాష్, మీరైతే ఫైనల్గా వచ్చేసి మెగా ర్యాప్ని అయితే ఫినిష్ చేశారు. నాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి నేను మీకైతే కార్ ఇచ్చేస్తాను. రే ఓకే గైస్, మనమైతే ఇప్పుడు మెగా ర్యాప్ ఛాలెంజ్ మనకైతే 1000 రూపీస్ అయితే వచ్చినాయన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి కార్ అయితే తీసుకొని మళ్ళీ గ్రానీ దగ్గరికి వెళ్ళిపోయి తీసేసుకొని పిక్నిక్కి లెట్స్ గోయింగ్. ఓకేనా గైస్. సో గైస్ మీరైతే చూసుకోవచ్చు, బైక్ కలర్ మారింది, అయినా బైక్ కూడా మారిపోయింది. సంథింగ్ ఇస్ గాడ్ది మామీ నీ డిస్కనెక్ట్ షాపింగ్ చేసి ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళి
గ్రాని వాళ్ళని ఎక్కిప్ చేసుకొని పిక్నిక్ వెళ్ళిపోతాము. సరే మాకైతే ఇప్పుడు కార్ అయితే ఇవ్వండి. మామియా నాకేదో తెలిసి ఇప్పుడు గ్రాని ఏదో ఒకటి మాయా చేసి మనమైతే కార్ అయితే గెలుచుకున్నాం కదా. సో ఇప్పుడు మధ్యలో ఏమైనా నాటకాలు వస్తే నాకెందుకు అనిపిస్తుంది, నాకు డౌట్ కొడుతుంది. అండ్ గైస్ మళ్ళీ ఎందుకు ఇటు వస్తున్నాయంటే మీకైతే డౌట్ రావచ్చు, ఎందుకంటే అని నాకు అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతుండు, అయినా నాకెందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి ఆయన దగ్గరికి అయితే మళ్ళీ వెళ్దాం. ఓ బాబు వచ్చాడు, నేనేం చెప్పబోతున్నా అంటే అదైతే అసలుకి డ్యామేజ్ కావద్దు. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకోండి మళ్ళీ మీకు డబ్బులు వచ్చేసి పే చేయబోదు అవుతుంది. ఏంది డ్యామేజ్ కావద్దా? అవును, ఇదే చెప్పడానికి అయితే మిమ్మల్ని మళ్ళీ పిలువుదాం అనుకున్నా. ఒక్క డ్యామేజ్ కూడా కావద్దు అంట. అరే ప్లీజ్ మనమైతే ఇప్పుడు ఒక్క డ్యామేజ్ కూడా కాకుండా అయితే వెళ్ళిపోదాము. అయితే వీళ్ళందరూ అడ్డం వస్తుడు. ఆమె నీకు సక్క డ్రైవింగ్ రాదని చెప్పరా, అది ఎందుకు అందరి ముందు మన ఆడియన్స్. అరే నీకు నత్త ఆపేసి నువ్వు చక్కగా చెప్పురా. ఏం చెప్తున్నా అంటే మన ఆడియన్స్ ముందు వచ్చేసి నువ్వు వచ్చేసి యాక్టింగే చేయకు, ఓకేనా? నీకు డ్రైవింగ్ రాదంటే రాదని చెప్పు, ఓకేనా? మరి రాకంటే నాకు ఇప్పుడు డ్రాయింగ్ అన్నావియా, డ్రైవింగ్. ఓ మామే నువ్వు రాజ్భవన్ స్కూల్ చదువుకున్నావా లేకపోతే ఇంటర్నేషనల్ మాస్టర్ టాలెంట్ స్కూల్ చదివినావా? ఏందది సార్? ఆడియన్స్ చూడండి గైస్, వాట్ ఏ ఐడియా, సూపర్ మామియా నువ్వైతే, సూపర్ అంటే సూపర్. డ్రైవింగ్ని పట్టుకుని డ్రాయింగ్ అంటుండు. సరేరా భయ్, ఏదో ఒకటి తప్పు అయిపోతుంటుంది, నువ్వేమో దానికి ఇంతగానం చేస్తేవి. మెల్ల స్కామ్లా మామియా నువ్వైతే, సూపర్ కదా మామియా. మన ఇల్లు ఏమో రా, ఇది అంటే అదే కంట్రోల్ అయిపోతుంది. రే ఏంద్రా ఇది? ఓ రే ఏంద్రా ఇది? అరే గాయ చూడండి ఎంత, అరే ముంగటికెళ్ళే పోలీసులు వచ్చారు. ఓ నువ్వు నన్నే కొట్టావా? నువ్వు ఈరోజు చచ్చిపోతావు. నేను వచ్చేసి 10 రోజులైతే జైలు వేయాల్సి వస్తుంది. రే నాకే సంబంధం లేదురా గ్రాండీ, ఎట్లా కింద వేస్తావు? రే గై చూడండి ఇది మొత్తం. ఓకే గైస్, ఫైనల్గా వచ్చేసి మన వాళ్ళని అయితే కార్ అయితే తీసేసుకుని ఒక్క డ్యామేజ్ కూడా చేయకుండా, డ్యామేజ్ అయింది మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. దానికైతే చాలా టైం పట్టింది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మామియ నీకు ఇంత కూడా బుద్ధే లేదు మామియ, ఫారెస్ట్కి వెళ్ళమన్నా ఓకే, ఆయన ఎందుకు ఇట్లా గుద్దుతున్నావు? అరే నీకు దీనికే మామియ స్టక్ అయింది. అంత దిగండి, ఇంకా మనమైతే ఫైనల్గా అయితే వచ్చేసినాం. మామియ నీకు డ్రైవింగ్ రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫారెస్ట్లు, ఇక్కడ జంతువులు. అరే మమ్మీ డ్రైవర్లు. ఓకే మేమైతే ఫైనల్ అయితే ఫారెస్ట్కి అయితే వచ్చేసాం అనమాట పిక్నిక్కి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అందరికి అంటున్నాను, టేక్ కేర్, బాయ్. ఫ్రాంక్లిన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినందుకు. సరే నేను ఇక్కడ తీసుకుని వచ్చిన నాకు థ్యాంక్ యూ చెప్పినావు. నాకు ఒక్కసారి నువ్వు నాకు ఇంప్రెస్ చేయడానికి అయితే నీ పండుగ ఇంకోవాలి ఓకేనా? సో గైస్ మనమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.